నమస్తే పిల్లలు. ఇవాళ మనం శివయ్య గురించి తెలుసుకుందాం. శివుడు తన భక్తులు ఎంత ప్రేమతో ఉంటారో మీకు చెప్తున్నాను. ఇవాళ ఒక కథలో ఒక ఆమె తన గురువుల అనుగ్రహం వల్ల, దయ వల్ల చాలా కాలం, చాలా సంవత్సరాలు అన్నమాట శివుడి గురించి ధ్యానం చేసింది. అప్పుడు ఒక సంవత్సరం కార్తీక మాసం వచ్చింది. ఆ కార్తీక మాసంలో వాళ్ళ పేటలో ఉన్న శివాలయంలో ఆమె పంచముఖ శివుడి ముందు కూర్చుని ఆయన విగ్రహం ముందు ధ్యానం చేస్తూ ఉంది. ఉన్నట్టుండి శివయ్య చెయ్యి వచ్చి ఆమె సూక్ష్మ శరీరాన్ని వేగంగా తీసుకువెళ్ళిపోయాడు. ఎంత వేగంగా అంటే కాంతి వేగం కన్నా ఎక్కువ వేగంతో అన్నమాట. అంత వేగంతో తీసుకెళ్ళిపోతుంటే ఈ అమ్మాయి వెళ్ళిపోతోంది. అయితే ఆ అమ్మాయి శరీరం భూమి మీదే ఉంది కదా, ఆ వేగానికి ఆమె శరీరం తట్టుకోలేకపోయింది. అయినా సరే ఆ అమ్మాయి శివయ్య చేతిని వదిలిపెట్టడం ఇష్టం లేక అలా వెళ్తూనే ఉంది. చాలా యోజనాల దూరం వెళ్ళిపోయిన తర్వాత ఈ అమ్మాయి శరీరం వెనక్కి గుంజటం మొదలెట్టింది. ఆ దీనికి తట్టుకోలేక ఆ అమ్మాయి వెనక్కి వచ్చేసింది. దానివల్ల ఆ అమ్మాయి శివయ్యతో పాటు వెళ్ళలేకపోయింది. కానీ దీనివల్ల మనకేం తెలుస్తుందంటే, శివుని యందు భక్తి ఉన్న వాళ్ళకి, శ్రద్ధ ఉన్న వాళ్ళకి, ప్రేమ ఉన్న వాళ్ళకి ఆయన ఎప్పుడూ విడిచిపెట్టడు. ప్రేమతో ఉంటాడు, దయతో ఉంటాడు. ఆయన హస్తం ఎప్పుడూ మనకి తోడుగా ఉంటుంది అని చెప్తుంది ఈ కథ. అర్థమైంది కదా పిల్లలు? థ్యాంక్ యూ.